బీహార్‌లో బీజేపీ గెలుపొందిన వల్ల ఈరోజు ఇక్కడ మనము బీజేపీ కార్యాలయంలో సంబరాలు జరుపుకుంటున్నారు. మరి ఈ సంబరాల్లో మనతో పాటు ఉన్నారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ శిల్పా రెడ్డి గారు. మరి వారి మాటలు తెలుసుకుందాము. వారి స్పందన ఏ విధంగా ఉందో, వారి సంతోషం ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారు. మేడం నమస్తే. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మేడం, బీహార్‌లో ఏ విధంగా అయితే గెలుపొందిందో బీజేపీ అస్సలు ఎవరు అనుకోలేదు, ఊహించలేదు. మరి ఊహించని విధంగా ఎన్నో సంవత్సరాల తర్వాత బీజేపీ గెలుపొందడం జరిగింది. మీ స్పందన దీనిపైన? బీహార్ రిజల్ట్ అనేది ఒకటి నిజంగా హిస్టారికల్ రిజల్ట్ అని చెప్పొచ్చు. బికాజ్ ఇండియన్ 192 సీట్స్ లో ఆధిక్యంతో ఉంది. సో దిస్ ఇస్ యాక్చువల్లీ ఏంటంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ప్రజలు మోదీ గారి ప్రభుత్వం కోరుకుంటున్నారు, మోదీ గారి స్కీమ్స్ అందులో పనిచేసింది అనేది మా యొక్క అభిప్రాయం. మోదీ గారి స్కీమ్స్ అని అంటున్నారు శిల్పారెడ్డి గారు. మరి మ్యామ్, బీహార్ లో నిజంగా చూసుకున్నట్లయితే ఆడవాళ్ళకి కొంచెం అక్కడ తక్కువ అంచనా చూసుకుంటారు. మరి మోదీ గారి స్కీమ్స్ లో ప్రాధాన్యత ఇచ్చేది ఆడవాళ్ళకి, అమ్మాయిలకి. మరి దీనిపైన ఏ విధంగా అమలు చేయబోతున్నారు? మోదీ గారి స్కీమ్స్ ముఖ్యంగా మహిళలకి ఎక్కువ ఉన్నాయి. మోస్ట్లీ మీరు చూసుకున్నట్టయితే ముద్రా లోన్సే కానీ, తర్వాత సుకన్య సమృద్ధి యోజన, అట్లాంటి ఎన్నో స్కీమ్స్. ఇప్పుడు మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి 20 lakhs వరకు లోన్స్ ఇవ్వడము, తర్వాత ఇంట్రెస్ట్ లేకుండా లోన్స్, దాన్ని ఏమంటారు, స్వయం ఉపాధి కిందికి చిన్న వెండర్స్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు చూసుకున్నట్టయితే బీహార్ ఎలక్షన్స్ లో 8% ఉమెన్ ఓటింగ్ పెరిగింది, 8% కంపేర్ టు లాస్ట్ టైం. దట్ మీన్స్ ఉమెన్, మహిళలకి చాలా స్కీమ్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. మోదీ గారి ద్వారా ఇండిపెండెంట్ గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవడం జరిగింది. కాబట్టి లాస్ట్ టైం కి కంపేర్ చేస్తే 8% ఇంక్రీజ్ ఇన్ ద ఉమెన్ ఓటింగ్ అనేది ఈసారి మనం చూసుకోవాలి. మరి ఉమెన్ స్కీమ్ పెరగడంతో పాటు వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా చాలా ముఖ్యమే. మరి ఎడ్యుకేషన్ పరంగా ఏ విధంగా బీహార్ కి డెవలప్ చేయబోతున్నారు? ఎడ్యుకేషన్ కి సంబంధించి ఇప్పుడు ఎన్నో స్టార్ట్అప్స్ అనే కానీ, ఇవన్నీ కానీ, లేకపోతే స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా అని వాళ్ళు చదువుకున్న వాళ్ళకి కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చునే విధంగా స్టార్ట్అప్ కంపెనీస్ ఇప్పుడు చాలా, లాస్ట్ టైం కి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు 22,000 స్టార్ట్అప్స్ కొత్తగా మన యువతకి అందించిన ఘనత మన నరేంద్ర మోదీ గారిది. సో డెఫినెట్ గా అన్ని రంగాలలో, వెదర్ ఇట్ ఇస్ యూత్, వెదర్ ఇట్ ఇస్ వృద్ధులే కానీ, వెదర్ ఇట్ ఇస్ ఉమెనే కానీ, అన్ని సెక్టర్స్ వాళ్ళకి, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి అన్ని స్కీమ్స్ ప్లస్ ఆ స్కీమ్స్ అన్ని ఉపయోగంలో ఉండే విధంగా మన నరేంద్ర మోదీ గారు ఏవైతే ఇంప్లిమెంట్ చేశారో అవి ఇంప్లిమెంట్ అయ్యాయి. కాబట్టి ప్రజలు ఆ స్పందనతోని, ప్రజలు ఆ విశ్వాసంతోని బీజేపీ కోటేయడం జరిగింది, బీజేపీని గెలిపియడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా మీరు చూసుకున్నట్టయితే ఇప్పటికే చాలా స్టేట్స్ బీజేపీ అయింది, ఇంకా మిగిలినవి కూడా రానున్న రోజుల్లో కంప్లీట్ గా వాష్అవుట్ అయ్యి 2047 వికసిత్ భారత్ అనేది ఏదైతే సంకల్పంతో నరేంద్ర మోదీ గారు ముందుకెళ్తున్నారో ఆ సంకల్పం డెఫినెట్ గా నెరవేరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. చూసారు కదండి. మరి డెఫినెట్లీ 2047 వరకు సంకల్ప్ భారత్, వికసిత్ భారత్ అనేసి ఏ విధంగా అయితే సంకల్పించుకొని మోదీ గారు ముందుకెళ్తున్నారో అదే విధంగా ఈ రోజు మనం చూసుకోగలిగినట్లయితే బీహార్ లో గెలుపు ఒక ముందడుగు అని అనుకోవచ్చు. మరి ఈ అడుగుతోటి భారత్ కి ఇంక ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో మోదీ గారు చూస్తూ ఉందాం. కెమెరామెన్ సుధీర్ తోటి మాధురి, TG5.